శుభోదయం. ఓకే, ఈరోజు ఏంటి? అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా, వ్యాయామం ఈ రెండు వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యోగా అనేటువంటిది యూజ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టినటువంటిది. ఇది మనకి వేదాల్లో చాలా క్లియర్గా చెబుతూ వచ్చారు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా శరీరానికి, మనసుకి ఈ రెండింటికి అనుసంధానం చేసేటువంటిదే యోగా. మనసుని నిశ్చలంగా ఉంచుకోవడానికి యోగా చాలా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది మన ఆదిలు చెప్పినటువంటి మాట. ఎవరంటే పతంజలి మహర్షి, తర్వాత అరవింద మహర్షి. అంటే ఈ యోగా అనేటువంటిది ఒక చిన్న పాయింట్ చెప్పి వదిలేస్తాను. మానవునిలో ఉన్నటువంటి నవరంధ్రాలు ఉన్నాయి. ఆ నవరంధ్రాలను యాక్టివ్ చేయడానికి ఎవరైతే యోగా పరిపూర్ణం పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి ప్రాణం వదిలేటప్పుడు ఇక్కడ తలపై నుంచి ఎప్పుడు వెళ్తాడో అతనికి మోక్ష మార్గం ఉందని చెప్తాను. అంటే ఆ శరీరాన్ని, మనసును, హృదయాన్ని, ఇవన్నీ మూడిటిని అదుపులో చేసుకునేటువంటిది యోగా. అంటే యోగా అనేటువంటిది వచ్చిందనుకో, నీకు ఏదైనా సరే నువ్వు సాధించవచ్చు ప్రపంచంలో. మన బాడీకి ఫుడ్ ఎంత అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. మన బాడీలోకి ఆక్సిజన్ మనం పంపించకుంటే మనిషి త్వరగా చనిపోతాడు. ఒక్క నిమిషం కూడా మనము ఆక్సిజన్ కానీ మీరు స్టెప్స్ ఎక్కుతుంటారు.